మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు కుంభరాశి వారు ఎవరైతే మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని ఆవేదన, ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి. కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోతుంది అని చెప్పగలను. అలాగే కుంభరాశి వారికి జనవరి 4 ఆదివారం రోజు ఏ విధంగా ఉంటుంది? వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీటు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు జనవరి 4 తర్వాత 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించని ఉండరు. కాబట్టి మీకు అసలు దీని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయో తెలుసుకుందాం. అంతేకాదు కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే జనవరి నెల రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి ఘోష నుంచి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవం పేరుని లేదా ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాల్లో విజయం చేకూరుతుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుంభరాశి వారి జీవితం అంత సులభమైనది కాదు. బయటకి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న మాటకే బాధపడే గుణం, చిన్న అన్యాయానికి గుండె పగిలిపోయే స్వభావం ఇది. కానీ ఆ బాధను బయటకు చూపించలేరు. చిరునవ్వుతో లోపల ఏడుస్తారు. జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంత భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా మౌనంగా అన్నీ భరించి ముందుకు సాగారు. మీరు చేసిన మంచికి పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదని భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నిర్ణయాలు మీకు గాయాలను ఇచ్చాయి. కొన్ని నిర్ణయాలు మీ జీవితానికి మార్చేస్తాయి. అయినా మీరు వెనక్కి తగ్గలేదు, పడిపోలేదు. పడిపోయిన ప్రతిసారి ఇక బలంగా చేరారు. అదే కుంభరాశి వారి బలం. ఈ ప్రపంచంలో అందరికీ కనిపించని ఒక దైవశక్తి మీ వెంట నడుస్తుంది. మీరు గుర్తించకపోయినా మీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది. మీరు చివరి అంచు దాకా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఒక ఆశ కిరణం కనిపించిన మిమ్మల్ని నిలబడాయి. అంటే అది యాదృచ్ఛికం కాదు, అది దైవానుగ్రహం. మీ మీద ప్రత్యేకమైన కల్పన ఉంది. అందుకే ఇప్పటి వరకు మీరు పూర్తిగా పడిపోలేదు. మీరు చాలా నిజాయితీగా బతికారు. ఎవరికి చెడు చేయాలనుకునే ఆలోచన మీ మనసులో రాలేదు.
మీకే నష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్లకు మేలు జరగాలని కోరుకుంటారు. ఆ మంచితనమే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బలహీనతలుగా చేస్తుంది. అదే మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. ఆ బాధని మీకు మాటల్లో చెప్పలేనిది. కానీ మీ కన్నీటిని దేవుడు చూశాడు. కుంభరాశి వారికి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది. చిన్న వయసులోనే పెద్ద బాధలు, పెద్ద బాధ్యతలు వస్తాయి. మనసుకు సంబంధించిన ఆలోచనలు, బాధ్యతల భారంతో చిన్నప్పుడే పరిపక్వం వస్తుంది. ఆడుకోవాల్సిన వయసులో ఆలోచించాల్సి వస్తుంది. నవ్వాల్సిన సందర్భంలో కూడా బాధను దాచుకోవాల్సి వస్తుంది. అయినా మీరు ఎప్పుడూ విధిని నిందించలేదు. నిశ్శబ్దంగా పోరాడారు. మీ జీవితంలో ఇంత కష్టపడ్డా ఎందుకు నాకు శాంతం లేదు అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కుటుంబం కోసం, బంధాల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగాలకు లెక్క లేదు. మీ ఆనందానికి పక్కన పెట్టి ఎదుటి వారి సంతోషాన్ని ముందుకు పెట్టారు. కానీ అదే కుటుంబంలో, అదే బంధాల్లో నుంచి అపార్థాలు, అనుమానాలు ఎదురయ్యాయి. అవి మిమ్మల్ని లోపల కాల్చేశాయి. మీ ప్రేమ చాలా లోతైనది. మీ ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ మీ ప్రేమను పెద్ద మాటల్లో చెప్పలేరు. మీ ప్రేమ పనుల్లో కనిపించదు. అనవసరమైనప్పుడు తోడుగా నిలబడడంలో కనిపిస్తుంది. అవసరమైనప్పుడు తోడుగా నిలబడంలో కనిపిస్తుంది. కానీ అదే మౌనం కొంతమందికి మీ విలువను అర్థం కాకుండా చేస్తుంది. మీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తారు. అది మీకు చాలా బాధగా కలిగించుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక కారణంగానే జరిగింది. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి అవమానం మిమ్మల్ని లోపల మరింత శక్తివంతంగా తయారు చేసింది. మీరు ఇంత బలంగా ఉన్నారో మీకు తెలియదు. కానీ ఇప్పుడు కాలం మారిపోతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఆ మార్పు మెల్లగా, నెమ్మదిగా కానీ బలంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు మీరు వినబోయే మాటల్లో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో నిజాలు ఉంటాయి. కొన్ని మాటలు మీ గుండెను తాకుతున్నాయి. కొన్ని మాటలు మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తాయి. కొన్ని మాటలు మీలో కొత్త ఆశను నింపుతాయి. అందుకే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇది ఆధారంగా జ్యోతిష్య మాటలు కాదు, మీ జీవితానికి దారి చూపించే మాటలు. మీరు ఇప్పటి వరకు ఒంటరిగా లేరు. మీకు ముందు కూడా ఒంటరిగా ఉండలేరు. మీ వెంట ఒక మహా దైవ శక్తి ఉంది. ఆ శక్తి ఎవరో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ మాటల కారణం ఏంటో, మీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందో, ఎందుకు మీరే ఇలా బాధపడుతున్నారో అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. జీవితాన్ని నడిపించిన ఆ శక్తి ఇకపై మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. మీ ఓర్పుకి, మీ సమాధానానికి, మీ నిజాయితీకి దైవం పరీక్షలు పెడుతుంది. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం ఇవ్వడానికి కాలం దగ్గర పడింది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచండి. ఓం నమః శివాయ అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే కుంభరాశి వారి కథ ఇప్పుడే మొదలైంది. కుంభరాశి వారి జీవితాన్ని లోతుగా చూస్తే వాళ్ళ బయటకు కనిపించేది ఒకటి లోపల దాచుకున్న ప్రపంచం మరొక అనే విషయం సృష్టిగా అర్థమవుతుంది. మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం ఇస్తారు. అందుకే చాలామంది ఆలోచిస్తారు ఉంటారు. కానీ నిజానికి మీరు ఆలోచించేది అవసరమైనంత మాత్రమే. పరిస్థితులను ముందే అంచనా వేసే శక్తి మీకు సహజమైనది ఉంది. మీరు ఏ పని చేసినా పూర్తిగా చేయాలనుకుంటారు. మధ్యలో వదిలేయడం మీకు చేత కాదు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించేంత వరకు నిద్ర పట్టదు. ఆ క్రమంలో మీరు చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు చేస్తారు. కానీ ఆ కష్టానికి ఎవరికి చెప్పుకోలేరు. లోపల ఎంత అలసట ఉన్నా బయటికి నవ్వుతూనే ఉంటారు. మీ బాధను మీరే భరిస్తారు. అదే మీ గొప్పతనం, అదే మీ శాపం.
కూడా. మీ జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బలు ఎక్కువగా నమ్మిన వాళ్ళు నుంచి వస్తాయి. మీరు ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళతో లోపాలు ఉన్నా చూసుకోరు. వాళ్ళ కోసం అవసరమైతే మీకే నష్టం వచ్చినా భరిస్తారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పటికీ ఆ బాధ మీ జీవితంలో మిగిలిన బాధల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ గాయం మానడానికి చాలా కాలం పడుతుంది. ఎన్నో సందర్భాల్లో మీరు ఒంటరిగా ఏడ్చారు. మీ కన్నీళ్ళు మీ దిండు మాత్రమే చూశాయి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరా అనే భావన మిమ్మల్ని లోపల తినేసింది. అయినా మీరు ఎవరి ముందు బలహీనంగా కనిపించలేదు. మీ బాధని మీలోనే దాచుకున్నారు. మీకు సహాయం చేయాలని వచ్చిన వాళ్ళని కూడా పూర్తిగా నమ్మకలేకపోయారు. దూరంగా ఉంచారు. ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయాక మళ్ళీ నమ్మడం మీకు చాలా కష్టం. కుటుంబం జీవితం మీకు చాలా ముఖ్యం. కుటుంబం కోసం మీరు ఏదైనా చేస్తారు. మీ సుఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ అవసరాలకు ముందుగా చూసుకుంటారు. కానీ అదే కుటుంబంలో కొన్ని అపార్థాలు, మాటలు, తగాదాలు మీ మనసును బాగా గాయపరిచాయి. మీరు ఏం చేసినా గుర్తింపు రాలేదని బాధ మీకు ఉంది. నేను చేసిందంతా ఎవరికి కనిపించిందా అని ఒక ప్రశ్న మీలో ఎన్నోసార్లు మొదలైంది. మీ ప్రేమ చాలా నిజమైనది. మీరు ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు. అబద్ధాలు, మోసాలు మీ ప్రేమలో ఉండవు. కానీ మీ ప్రేమను వ్యక్తపరచడంలో కొంత సంకోచం ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో చూపిస్తారు. అందుకే కొంతమంది మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది మీ మౌనాన్ని నిర్లక్ష్యంగా భావించారు. అది మీకు చాలా బాధ కలిగించింది. స్నేహంలో మీరు చాలా ఎంపికతో ఉంటారు. అందరినీ దగ్గరికి రానివ్వరు. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక మాత్రం ప్రాణంలాగా చూసుకుంటారు. కానీ అదే స్నేహం ద్రోహంగా మారినప్పుడు మీరు పూర్తిగా మౌనంగా మారిపోతారు. గొడవలు చెయ్యరు, వాదనలు పెట్టుకోరు. మెల్లగా ఆ వ్యక్తిని మీ జీవితంలో నుంచి తొలగిస్తారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరు లోపల చాలా బాధపడతారు. డబ్బు మీకు అంత ముఖ్యమైనది కాదు. అవసరానికి మాత్రమే విలువ ఇస్తారు. సంబంధాలు, నమ్మకం, గౌరవం ఇవే మీకు అసలు సంపాదన. కానీ డబ్బు విషయంలో కూడా మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.